సో నేను మీకు ఈరోజు ఈ ప్రోడక్ట్ చూపిపోతున్నాను. ఎలా ఓపెన్ చేయాలో. సో బేసిక్గా ఇలా ఎక్స్టెండ్ చేస్తారు కదా, ఎక్స్టెండ్ చేశాక ఇట్లా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ ఉంది కదా, ఇది పాసిబుల్, దీన్ని ఇలా 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 ఎక్స్టెండ్ చేయండి. అప్పుడు మీకు కింద మీకు కావాల్సినంత స్ట్రెచ్ అవుతుంది ఇది. అండ్ అలానే ఇప్పుడు మీకు నేను ఇది కొంచెం తగ్గించేస్తున్నాను సో దట్ మీకు కూడా స్టాండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి. సో ఇట్లా పెట్టేశాను. ఇది యాక్చువల్గా చిన్న మినిమల్ హైట్లో ఉన్న స్టాండ్. ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో నేను ఈ లోపు టాప్ పార్ట్లో ఉన్నది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఈ సెటప్ అంతా మనం సెట్ చేసుకోవాలి. అది కూడా మనం ట్రై చేసి చూద్దాం ఎలా ఫిక్స్ చేయాలి అనేది. ఇది పైన వచ్చే రింగ్ లైట్ 360 degrees కూడా బెండ్ చేసుకునే ఆప్షన్ ఉండే కనెక్షన్ ఇది. సో మన మీద ఎలా ఫిట్ చేయాలి అనేది కూడా మనం చూద్దాము. ఓకే, సో నేను బేసిక్గా ఇక్కడ ఉన్న పిక్ దాని ప్రకారం నేను చూసి పెట్టామని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ జస్ట్ పాసిబుల్. సో ఐ జస్ట్ ట్రై టు టేక్ దిస్ అండ్ ఫిట్ దిస్ హియర్. ఇక్కడ మనకు ఒక హోల్ టైప్ ఉంది. సో ఈ హోల్ టైప్ను ఇలా ఫిట్ చేసి చూద్దాం అవుతుందేమో. అండ్ ఇది ఫిట్ చేశాక అండ్ ఇప్పుడు ఇది తీసుకున్నాను, ఈ పార్ట్ వచ్చింది ఏదైతే, అది ఇక్కడ పెడడానికి ట్రై చేద్దాం మనం. సో ఇక్కడ పెట్టాను. సో జస్ట్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది ఇలా జస్ట్ ఇలా పెట్టి ఐ జస్ట్ ట్రై టు ఇట్లా పెట్టడమే అండి. సో ఇలా పెట్టాను నేను. చూద్దాము ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో దీనికి మనము ఫోన్ హోల్డర్ని అటాచ్ చేయాలి. సో ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి అండ్ ఈ రింగ్ లైట్ తీసుకొని అదే ఈ పార్ట్ని ఎగ్జాక్ట్ ఉన్నాయి ఇట్లా పెట్టేసేసి దెన్ ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేసేయాలి. జస్ట్ ఓపెన్ దిస్ అండ్ ఇలా ప్రెస్ చేయాలి. అండ్ నౌ ఇది ఇట్లా ఫిట్ చేయడానికి ట్రై చేస్తే చాలు. మళ్ళీ ఆ టర్న్స్లో మీరు మళ్ళీ తిప్పేస్తే అది టైట్ అయిపోద్ది అనుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఐ హోప్ ఇది చేస్తే లెఫ్ట్ సైడ్కి చేస్తే లూజ్, రైట్ సైడ్కి చేస్తే టైట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ జస్ట్ హ్యావ్ టు ఫిట్ దిస్ అప్. సో ఇప్పుడు చూసారు కదా, మీకు టాప్ పార్ట్ యాడ్ అయిపోయింది. ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి. సో బట్ వన్ పార్ట్. సో ఇప్పుడు తీస్తే ఇక్కడ ఫోన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పార్ట్ అనేది మనకు ముందుకి వెనక్కి అన్ని సైడ్స్కి కూడా తిరుగుతుంది. ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాము, హౌ టు ఫిక్స్ దిస్ టు దిస్. అండ్ సో ఇప్పుడు మీరు ఎటు కావాలన్నా ఇక్కడ జస్ట్ ఇది తిప్పడమే అండి. సో ఈ ఫిట్ చేసిన స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ, సో ఇది
పీస్ ఇచ్చింది. వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలా సెట్ చేసేసి ఈ నాబ్ని నేను మళ్ళీ రిమూవ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను కావాలంటే మీకు అర్థం కాకపోతే. అండ్ ఇది జస్ట్ ఇలా దీనికి అటాచ్ చేయడమే దీన్ని. అండ్ ఇక్కడ వచ్చిన ఈ పార్ట్ అనేది కూడా దీనికి అటాచ్ చేయాలి. అండ్ ఇది కూడా చూసారు కదా, ఇది ఓపెన్ చేసి ఆర్స్ ఇది లూజ్ చేసుకోకపోయినా కానీ మీకు జస్ట్ దీన్ని ఈ పార్ట్ని దీనికి ఇట్లా ప్రెస్ చేసేయడమే ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కింద ఉన్న స్టాండ్కి మనము దీన్ని అటాచ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫుల్ లెంత్లో మీకు చూపిస్తాను ఒకసారి మళ్ళీ. మళ్ళీ ఇది ఓపెన్ చేయడం ఇలానే చూడండి. సో ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదా. నా ఇక్కడ జస్ట్ ట్రై టు ఎక్స్టెండ్ దిస్. నా ఇక్కడ ఇది కూడా స్క్రూస్ ఉన్నాయండి. ఇట్లా చేస్తే లూజ్ అవుతుంది, ఇట్లా చేస్తే టైట్ అవుతుంది. సో టైట్గా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇది లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి ఇట్లా లూజ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి, ఇక్కడ నుంచి ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో బేసికల్గా మీ స్టాండ్ హైట్ కూడా నేను చూపిస్తాను మీకు. యాజ్ ఆఫ్ ఇలా ఉంది స్టాండ్. అండ్ సో ఇది గైస్, ఇది ఎంత హైట్ ఉందో చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. లైక్ అర్థమవుతుంది ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఒక 5 feet వరకు వస్తుంది. ఇంకా కూడా నాకు తెలిసి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఐ ట్రై టు ఎక్స్టెండ్ దిస్, నేను చూపిస్తాను. ఇది మీకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా నేను చూపిస్తాను. ఐ హోప్ ఆల్మోస్ట్ అంతే. ఇంకా ఇక్కడ కొంచెం కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎంత హైట్ ఉంది చూడండి. అందుకే లాంగ్లో అర్థమవుతుంది. సో నేను చూపిస్తాను, మళ్ళీ కొలాప్స్ చేసుకోవాలి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కొలాప్స్. అండ్ జస్ట్ ఇది ఫోన్ కూడా కావాలంటే కింద పెట్టుకోవచ్చు. లైక్ హౌ యూ వాంట్. ఇది ముందుకి వెనక్కి అన్నిటికీ కూడా వస్తుంది. యా, దట్స్ ఇట్. సో నేను మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తున్నా. సో ఇది మనం ఛార్జింగ్ పెట్టేసుకొని లైట్ వస్తుంది ఇక్కడ. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టైట్ దట్ స్క్రూస్ అండి. ఇక్కడ స్క్రూస్ని టైట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇలా బెండ్ చేసుకుంటాం కదా. సో ఇలా బెండ్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఇది ఫిట్గా ఉండాలి అనుకుంటే యూ కెన్ ఫిట్ ఇట్ దిస్ హియర్. ఇది ఇంకా మూవ్ అవ్వదు. సో మళ్ళీ కొంచెం లూజ్ చేసుకొని యూ కెన్ జస్ట్ మూవ్ దిస్ అండ్ ఇట్లా ఇక్కడ మనము టైట్ చేయొచ్చు. సో అప్పుడు మీకు స్టిఫ్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ అంటే రొటేట్ అవుతుంది బట్ కొంచెం ఎక్కువ స్టిఫ్ ఉంటుంది. సో మీకు వెయిట్ ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే ఫస్ట్ ఇది టైట్గా చూసుకోండి. లైక్ దిస్ వన్, దిస్ హ్యాస్ టు బి టైట్. ఇది సో ఇది ఇంటాక్ట్గా ఉంటే మీకు బాగుంటుంది. సో ఇది ఇలా పెట్టడానికి కూడా అవుతుంది. నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ లెఫ్ట్కి రొటేట్ చేస్తే ఇలా రిమూవ్ అవుతుంది గైస్. అండ్ నాకు ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే అంత స్టేబుల్గా అయితే అనిపించలేదు. నేను నా ఛానల్లో ఆల్రెడీ ట్రైపాడ్ స్టాండ్ ఆర్ సెల్ఫీ స్టిక్ అనేది ఒక వీడియో పోస్ట్ చేశాను. అది కొంచెం బెస్ట్ నాకు తెలిసి కంపేర్ టు దిస్. బట్ ఇఫ్ యూ నీడ్ ద ప్రోడక్ట్ లింక్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.